హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఇచ్చిన 100 రోజుల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాహుల్ గాంధీ నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవినీతి అక్రమాలు పెరుగుతాయన్న ఆయన వచ్చే ఎన్నికల్లో మోదీని గెలిపించాలని కోరారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఈ రోజు దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవరు కూడా తమ ఓటు వినియోగించుకోకుండా ఉండకూడదు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలి. నరేంద్ర మోడీ గారిని ముచ్చటగా మూడోసారి యాక్టివ్ ప్రధానమంత్రిగా చేయాలి. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోటేసినా మరో పార్టీకి వేసినా అది మురిగిపోతుంది. ఎవరు కూడా తమ ఓటును దుర్వినియోగం చేసుకోకూడదు, నిరుపయోగం చేసుకోకూడదు. ఈరోజు దేశంలో గెలిచేది 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో నరేంద్ర మోడీ గారే. దేశానికి ప్రధానమంత్రి అయ్యేది నరేంద్ర మోడీ గారే. ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశం బాగుపడుతుంది. నీతి నిజాయితీ కానీ, ఉగ్రవాదం అరికట్టడం కానీ అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశానికి మేలు జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా మీ ఓటు కాంగ్రెస్ పార్టీకనో బీఆర్ఎస్ పార్టీకనో ఓటు వృధా చేసుకోకుండా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా నేను ఈ సందర్భంగా